అయితే మనం ఏంటి మరి పెట్రోల్ మనకెందుకు ముఖ్యం? ఇదంతా గూడా మనం చమురు, క్రూడ్ దీని గురించి గదా! ఎందుకు పెట్రోల్ మనకు ముఖ్యం అంటే, ఇప్పుడు మన కంటికి కనిపిస్తాయి. ఏంటి రైళ్లు నడవాలన్నా, బస్సులు నడవాలన్నా, కార్లు నడవాలన్నా, ట్రాక్టర్లు నడవాలన్నా ఇవన్నీ గూడా పెట్రోల్ ఉండాల్సిందే గదా! ఇవి గాక వాటితో రన్ అయ్యే ఇండస్ట్రీలు ఎన్నో ఉన్నాయి. అన్ని మిషన్స్‌కి అవే నడవాలి. మరి అది అన్ని చోట్ల దొరకదు. ప్రతి దేశంలో దొరకదు. కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతది. మన దగ్గర ఉన్నాయి గానీ అవి సరిపడవు. అందుకని మన దగ్గర 25% మాత్రమే మనకు కావాల్సిన చమురులో, పెట్రోల్‌లో మనకు కావాల్సిన ఆయిల్‌లో 25% మాత్రమే ఇక్కడ లభిస్తది. సరే అన్వేషణ జరుగుతోంది. మన ఓషన్‌లో ఇక్కడ ఇక్కడ అన్వేషణ కొనసాగుతోంది గానీ, మనకు ఇంకా 75% అవసరం ఉంటది. దాన్ని మనం ఇంపోర్ట్ జేసుకుంటాం బయట నుంచి. ఆ కొనడం ఏంది? ఇప్పుడు మార్కెట్‌కెళ్తాం మనము. ఎవరు తక్కువకి అమ్మితే వాళ్ళకి కొంటాం. అట్లా రష్యా మనకు తక్కువకి అమ్ముతుంది గాబట్టి, రష్యా దగ్గర మనము ఎక్కువ కొంటున్నాం. వేరే దేశాలతో గూడా కొంటున్నాము. దాదాపు 60కి పైగా దేశాలతో మనం పెట్రోల్ కొంటున్నామనమాట. అయితే ముఖ్యమైనయి అందులో 2, 3 దేశాలే. ఇరాన్, రష్యా ఇప్పుడు ముఖ్యంగున్నాయి. తక్కువకొచ్చిన మాత్రాన మనం అన్నీ చూసుకుంటాం గదా! అన్నీ బేరీజ్ వేసుకొనే గదా కొంటాం. ట్రాన్స్‌పోర్టేషన్ గావాలి, ప్రొడక్ట్ కాస్ట్ చూసుకొని కొంటాము. అందులో ఇప్పుడు భారత్ ఒక థర్డ్ లార్జెస్ట్ పెట్రోలియం ప్రొడక్షన్ కన్జ్యూమర్ ఇది. భారతదేశము 3వ అతిపెద్ద ఆహ్, పెట్రోలియం ఉత్పత్తి వినియోగదారు. లార్జెస్ట్ పెట్రోలియం ప్రొడక్ట్ కన్జ్యూమర్ భారత్ థర్డ్. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఇది. అంటే ఒక దేశము ఎనర్జీని ఎంత కన్జ్యూమ్ చేస్తుందో దాన్ని బట్టి దేశ అభివృద్ధిని చెప్పొచ్చనమాట. గ్రోత్ ఉన్నప్పుడే గదా! ఇవన్నీ అవసరమైతాయి. మరి ఆ అవసరం అంటే అవైలబిలిటీ ఉండాలి గదా! అట్లా మరి ఎదుగుతున్న దేశం మనం ఆర్థికంగా ఏ స్థాయికొచ్చినామో మనం ఇవన్నీ రోజు మాట్లాడుకుంటానే ఉన్నాం గదా! ఇంక సహజము. అలాంటి పెట్రోల్ మరి ఇన్ని విధాలుగా ఇంత డిమాండ్ ఉండి, ఇన్ని విధాలుగా ప్రతిదానికి పెట్రోల్ అవసరం ఉన్నప్పుడు రేట్లు పెరగడము, తగ్గడము సహజం అది. సరే పెరిగినప్పుడు ప్రతిపక్షాలు గొడవ చేయడం సహజము. భారత్‌లో అయితే కామన్ ఇంకా సిలిండర్‌లు పట్టుకొని ఏమంటారు ఇవన్నీ పట్టుకొని ఎడ్ల బండ్లతోటి నిరసనలు వ్యక్తం చేసేది మనం చూస్తాం. అయితే బాధ్యతగా ఆలోచించాలి. పరిస్థితిని బట్టి ఏంటి అనేది ఆలోచించాలి. జేబులోకి వేసుకోరు గదా వాళ్ళు. సరే ఇప్పుడున్నది ఏమన్నా ఆమ్యామ్యాలు తీసుకొని లంచాలు, అవినీతికి మరిగిన ప్రభుత్వమో, నాయకుడో గాదు గదా! పార్టీనో గాదు గదా! ఎందుకు అనేది గూడా కొంచెం బుర్రబెట్టి ఆలోచించాలి. ఇప్పుడైతే చాలా అంతర్జాతీయంగా చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. అందుకే అన్నాను నేను పెరుగుతాయని ఖచ్చితంగా నేనసలు చెప్పలేను. ఎవరిని భయపెట్టాలనుకోవట్లేదు గానీ, పెరిగే అవకాశం గూడా కొంతమేర ఉండొచ్చు. అందుకు మనం సిద్ధమవుదాం. పరిస్థితి ఇది అని చెప్పడమే నా ప్రయత్నం అన్నమాట. అట్లా మనం రష్యా నుంచే ఎందుకు తీసుకోవాలంటే, ఇది అసలు 5, 6 ఏళ్ల క్రితం వరకు రష్యాతో మనం పెట్రోల్ తీసుకోలేదు. తక్కువిస్తుంది గాబట్టి, మిగతా దేశాల కన్నా ఒక రూపాయి మనకు తక్కువిస్తుంది గాబట్టి, ట్రాన్స్‌పోర్ట్ ఇవన్నీ గూడా ఈ లాజిస్టిక్ ఇవన్నీ మనం వీటిని బట్టి పోలిస్తే, ఈ సౌదీ, ఇరాన్ ఇలాంటివన్నీ ఇచ్చే వాటికన్నా గూడా, అక్కడి నుంచి కొనేదానికన్నా దీంతోనే కొంచెం ఎక్కువ లాభం ఉంది గాబట్టి, మనము ఎక్కువ శాతం రష్యా నుంచి కొంటున్నామనమాట. కాస్టు తక్కువ. ఇవన్నీ చూసుకొని ట్రాన్స్‌పోర్ట్ ఇవన్నీ లెక్కేసుకొని ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే గూడా తక్కువొస్తుంది కాబట్టి మనం ఈ పని జేస్తున్నాం. ఇప్పుడు ఇరాన్, సౌదీ ఇవంటే మనకు ఇన్‌లాండ్ రావాలి. రవాణా మార్గం ఉంది. రోడ్డు రవాణా ఉంది కాబట్టి అక్కడి నుంచి వస్తాయి. ఇదైతే ఇప్పుడు పసిఫిక్ ఓషన్ నుంచి రావాలి. పనామా కెనాల్ నుంచి తిరిగి వచ్చేది మామూలుగా 25 రోజులు మినిమమ్ 25 డేస్ పడతది. అక్కడ రష్యా నుంచి మొదలైతే 25 రోజులకు మన దగ్గర చేరుకుంటదనమాట. ఇవన్నీ ఉంటాయి. అంటే చెప్పిన గదా! కాస్ట్‌తో పాటు ఈ లాజిస్టిక్స్ ఇవన్నీ బేరీజ్ వేసి తీసుకుంటారు. అందుకని అసలు ఇంతకాలము రష్యా నుంచి మనం కొనకపోవడానికి కారణం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా 5, 6 ఏళ్ల క్రితం వరకు కూడా రష్యా, ఉక్రెయిన్ వార్‌కి కొంచెం ముందే మనకు రష్యాతో మనం చమురు దిగుమతులు మొదలుపెట్టినాము, కొనుగోలు మొదలుపెట్టినాము. అంతకుముందు లేదు. కారణం ఏందంటే ఇవన్నీ ఉన్నాయి గదా! మరి. ఇప్పుడు పక్కనున్న దేశం నుంచి తీసుకుంటే ఈజీ గదా! 3 రోజులకు వచ్చేస్తది. 3, 4 రోజులకు వచ్చేస్తది. అది 25 రోజులు పడతది. మళ్ళీ దాని ఖర్చంతా పడతది గదా! అందుకని కొనలేదు ముందు నుంచి గూడా. కానీ గత 5 ఏళ్లుగా రష్యా ధరను చాలా తగ్గించింది. చాలా తగ్గించి మనకు అమ్ముతుంది గాబట్టి, మనం అంత దూరమైనా సరే ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఇటే లాభం గాబట్టి మనం ఇటు కొనాల్సొస్తుందనమాట. వాడు తక్కువకిస్తే ఇప్పుడు మన లాభమే గదా మనం జూసుకుంటాము. ఏది కొంటే ఎక్కువ తక్కువ పడతదనే గదా జూస్తాము. సరే వాడి దగ్గర కొనడానికి వేరే దేశాలుండొచ్చు. మనకిచ్చేటివి వేరే ఉండొచ్చు గానీ, మన పరంగా జూసుకుంటే మనకు అక్కడి నుంచి కొనడం వల్ల కొంచెం లాభము అనేది అసలు విషయం. ఇక్కడ కాకపోతే ఇంకో చోట మార్గాలు చూసుకుంటాం. ఇప్పుడు చూసుకోవాల్సిందే. రష్యా మీద వాడు సాంక్షన్స్ పెట్టాడు కాబట్టి అమెరికా వాడు. ఇప్పుడు ఆ పనే చేస్తున్నాం మనం. చాలా దేశాల నుంచి వెనిజులా లాంటి కంట్రీస్, మెక్సికో లాంటి దేశాల నుంచి కూడా మనం తీసుకుంటాము. 64 దేశాల దగ్గర పెట్రోల్ కొంటున్నాం ఇప్పటికి కూడా.
సౌదీ అరేబియా, రష్యా మాత్రమే కాదు, ఇరాన్ మాత్రమే కాదు. అయితే 90% పైగా 5 దేశాల నుంచే కొంటున్నాము. ఇక నైజీరియా పేరు వినే ఉంటారు కదా, ఆఫ్రికా కంట్రీ. వెనిజులా చిన్న దేశం అది. వెనిజులా సంక్షోభం గురించి మొన్ననే మాట్లాడుకున్నాము. ఇంకా ఏమంటారు, లిథువేనియా అనే ఒక దేశం ఉంటుంది, కెన్యా అనే ఒక దేశం ఉంటుంది. ఇలాంటి దేశాల నుంచి కూడా, ఇన్ని దేశాల నుంచి దాదాపు 40-50 దేశాల నుంచి 10% మనకు కావాల్సిన 10% ఆయా దేశాల నుంచి కొంటాం అనమాట. ఎందుకంటే చెప్పలేం ఏం జరగవచ్చో. ఇప్పుడు ఇట్లా జరిగింది కదా, ఇట్లా ప్రపంచంలో ఏదైనా జరగవచ్చు, చెప్పలేం. యుద్ధం రావచ్చు, మనం రెగ్యులర్గా చమురు తీసుకునే దేశంలో ఏదైనా యుద్ధం రావచ్చు, ఇంకేమైనా సంక్షోభం రావచ్చు. అలాంటప్పుడు ఏంటి, మనం వేరే మార్గాలు వెతుక్కున్నాం కూడా. అట్లా 60కి పైగా దేశాల నుంచి మనం పెట్రోల్ తీసుకుంటాం, అంతే కదా. అది కూడా మనకు కంపల్సరీ అయిపోయింది కదా, మనకి ఎక్కువ డిమాండ్ ఉంది కదా. కూడు గూడు గుడ్డతో పాటు ఎనర్జీ కూడా కావాలి మనకి. అట్లా సౌదీ నుంచి మనం తెచ్చుకునే దానికన్నా ఎక్కడో దూరంగా ఉన్న రష్యా నుంచి తెచ్చుకుంటే మనకు ఇంకా తక్కువనే పడుతుంది కాబట్టి మనం కొన్నాం అనమాట. అది తెలిసిన తర్వాత ఇంకా చాలా మార్పులు ఉంటాయి దీంట్లో కూడా. రష్యా తక్కువ ఇస్తుందని తెలిసి ఇరాక్ వాడు కూడా పిలిచి, నేను కూడా తక్కువ ఇస్తా, అదే రేటుకి ఇస్తా అంటున్నాడు. మన దగ్గరికి వచ్చి మనకు తక్కువ ఇస్తా అన్నాడు. మనకు మంచిదే కదా, అక్కడ కూడా కొన్నాం, ఇంకా తగ్గుతుంది కదా అనేసి. దీంతో ఇరాక్ నుంచి కూడా పెంచినాం మనము. 2-3 ఏళ్ల నుంచి ఇరాక్ నుంచి కూడా మళ్ళీ పెద్ద మొత్తంలో తీసుకుంటున్నాము. అట్లా ఇరాక్, సౌదీ ఇవన్నీ కూడా. అందులో ఇప్పుడు రష్యా నుంచి అయితే 25 రోజులకు వస్తుంది చెప్పినాను కదా. రాని అది వచ్చే వరకు కావాల్సిన క్రూడ్ మన దగ్గర ఉంటుంది, నిల్వ ఉంది మన దగ్గర. మనకు నీడ్ కూడా అంత కావాలి, మనకు ఆ మొత్తంలో కావాలి. కాబట్టి ఇప్పుడు చైనా, భారత్, అమెరికా, చైనా తర్వాత 3వ స్థానంలో ఉంది భారత్. అంటే పెట్రో ఉత్పత్తుల వినియోగం ఎక్కువగా ఉన్న దేశాల్లో 3వ ప్లేస్ మనదనమాట. అట్లా ఒకరి దగ్గరే కొనలేము, చాలా మంది దగ్గర కొంటూ దాన్ని బ్యాలెన్స్ చేస్తారనమాట. అట్లా అన్ని దేశాల నుంచి మనం కొంటున్నాము. లాజిస్టిక్స్, క్వాంటిటీ చూసుకొని, క్వాలిటీ చూసుకొని, ఈ ప్రైస్ చూసుకొని, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ చూసుకొని అట్లా కొంటున్నాం అనమాట. ఈజిప్ట్ నుంచి కూడా కొంటాం మనం. ఈజిప్ట్ లాంటి దేశాల నుంచి కూడా మనం కొంటున్నాము తక్కువ మొత్తంలో. ఇంకా ఈ పెట్రోల్లో కూడా, పెట్రోల్ క్రూడ్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇందాక చెప్పినాను కదా, అంటే రిఫైన్ చేయడం అంటే రకరకాలుగా ఉంటుంది, క్వాలిటీని బట్టి ఒక రకమైన క్వాలిటీ ఉండదు అన్నాం కదా. అట్లా చాలా రకాలు ఉంటాయి. నాఫ్తా ఉంటుంది, డీజిల్, పెట్రోలు, ఎయిర్ టర్బైన్ ఫ్లూయిడ్, లూబ్రికెంట్, పెట్రోలియం కోక్, ఇట్లా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ఇక ఈ పెట్రోల్ వినియోగము విపరీతంగా పెరుగుతూ వస్తుంది. అంటే పెట్రోల్ ఎంత వినియోగిస్తున్నామంటే అంత అభివృద్ధి చెందిన దేశంగా మనం చెప్పొచ్చు. అయితే 90s ఎండింగ్ నుంచి ఒకసారి మనం పోలిస్తే 1998లో 84,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్ మనం వినియోగిస్తే 2025 వచ్చేసరికి, ఈ సంవత్సరం వచ్చేసరికి, ఇప్పటికి ఈ క్షణం వరకు, అంటే ఈ ఇయర్కి వచ్చేసరికి 2 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది అది. అంటే వచ్చినాయి రకరకాలుగా, ఇండస్ట్రీస్ పెరిగినాయి, కార్లు పెరిగినాయి, వాహనాలు పెరిగినాయి. అంటే అన్ని విధాలుగా చెప్పినా కదా, అభివృద్ధి ఎంత అభివృద్ధి చెందుతుంది కాబట్టి అట్లా మనకు డిమాండ్, మనకు అవసరమైంది. వాటితోటే నడుస్తుంది దేశం కాబట్టి, అన్ని నడిచేది పవర్తోనే కాబట్టి మనకంత అవసరం ఉందన్నమాట. మరి ఏంది ఇప్పుడు, ఎందుకింత మంట, ఇంత కడుపు మంట అంటే ఇప్పుడు మొదలైంది కాదు. చెప్పినాను కదా, అంతకుముందు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కన్నా ముందు రష్యా మనకి చమురు దిగుమతి, రష్యా నుంచి మనం అప్పుడు దిగుమతి చేసుకుంటున్నాం, అది మనకు తక్కువ ఇస్తుంది. దీంతో అమెరికా వాడు అప్పటి నుంచి ఆంక్షలు పెడుతున్నాడు, కొత్తది కాదు. అసలు ఈ టారిఫ్ వారికి దారితీసిన పరిస్థితులు అప్పుడే ఉన్నాయి. అట్లా మనం ఏ దేశాలతో ఎంత కొంటున్నాం అనేది కూడా ఒక ఆ లిస్ట్, ఆ ర్యాంక్స్ మారుతూ ఉంటాయి. 2017-18లో ఇరాక్ నెంబర్ 1లో ఉంది. ఆ తర్వాత సౌదీ, ఇరాన్, ఒమన్ ఉండేవి. 2019 వచ్చేసరికి ఇరాక్ నెంబర్ 1కి వెళ్ళింది, సౌదీ సెకండ్ ప్లేస్కి వచ్చింది, ఇరాన్, యుఏఈ, నైజీరియా, వెనిజులా, కువైట్, మెక్సికో. అప్పుడు అమెరికా కూడా $3.5 బిలియన్ విలువైన చమురును మనం కొన్నామన్నమాట. ఎప్పుడు 2019లో. అసలు 2018 వరకు కూడా ఆ లిస్టులో రష్యా లేదు. 2019లో అమెరికాతో పాటు రష్యా కూడా వచ్చింది, కజకిస్తాన్ కూడా అప్పుడే చేరింది. చెప్పిన కదా 60కి పైగా దేశాలతో మనం చమురు కొంటున్నామని. అట్లా 2020-21 వచ్చేసరికి ఇరాక్, సౌదీ, యుఏఈ, యుఎస్, ఒమన్ ఇవన్నీ వచ్చినాయి. అయితే 2021-22 వచ్చేసరికి మళ్ళీ ఇరాక్ టాప్లో ఉంది. అయితే ఆ తర్వాత ఇప్పుడు రష్యా నెంబర్ 1లో ఉంది. కొన్నేళ్ళుగా రష్యా నెంబర్ 1 అయిపోయిందనమాట. బ్రెజిల్ కూడా యాడ్ అయింది. తర్వాత మనకి కువైట్, ఒమన్, మెక్సికో, బ్రెజిల్ ఇవన్నీ ఉన్న టైంలోనే 2021-22లో రష్యా ఎంటర్ అయింది. మనం చమురు కొంటున్న దేశాల్లో రష్యా కూడా యాడ్ అయిందనమాట.
అప్పుడు కూడా అమెరికా ఆంక్షలు పెట్టింది. రష్యాతో ఎందుకు కొంటున్నాను అంటే అప్పుడు జయశంకర్ అన్నారు అప్పుడే. అసలు మేము రష్యాతో కొంటున్నది చాలా తక్కువ. చాలా తక్కువ అప్పుడు రష్యా నుంచి $2.7 బిలియన్ మేర మాత్రమే మనం కొంటూ వచ్చినామనమాట. ఫస్ట్ రష్యా యాడ్ అయినప్పుడు. 2021, 22కి అమెరికా వాటా పెరిగింది. రష్యా $2.7 బిలియన్ మేర రష్యా నుంచి మనం తీసుకుంటున్నాము. అప్పుడు జయశంకర్ అన్నారు అప్పుడే 4 ఏళ్ల క్రితమే జయశంకర్ 4, 5 ఏళ్ల క్రితమే ఆయన అన్నమాట. మేము ఏడాదంతా కొన్నది ఒక గంటలో నీ దగ్గర కొంటున్నాము. రష్యా నుంచి ఏడాదిలో కొన్నంత యూఎస్ నుంచి గంటలో కొంటున్నాం కదా, చిన్న మొత్తమే కదా తీసుకుంటున్నాము అని అన్నారు. కానీ తర్వాత పరిస్థితి మారింది. 2022 వచ్చేసరికి ఆగస్టులో యుద్ధం మొదలైంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. దీంతో భారత్లో ఇక తక్కువ ధరకి అంటే అతి తక్కువ డిస్కౌంట్కే మీకు ఇస్తామనేసరికి మనము రష్యా నుంచి పెద్ద మొత్తంలో క్రూడ్ దిగుమతులను మొదలుపెట్టినాం అనమాట. అట్లా అసలు మొత్తం ఆయిల్ దిగుమతులలో రష్యా వాటాను 2% నుంచి 35 to 40% పెరిగింది. ఆ పరిణామంతో భారత్ ఆ నిర్ణయంతో భారత్ ఈ నిర్ణయంతో మొత్తం ఆయిల్ దిగుమతుల్లో రష్యా వాటా 2% ఉండే కదా మామూలుగా, 2% నుంచి అంటే అమెరికా 11.3% ఉన్నప్పుడు రష్యా 2% కూడా లేదు. అలాంటిది ఇయర్ మారేసరికి ఒక ఏడాది గడిచేప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యేసరికి రష్యా వాటా 2% నుంచి 35 to 40% పెరిగిందనమాట. ఆ యుద్ధం టైంలో ఇంకా అట్లా పెరిగిందనమాట. ఇప్పుడు అది కంటిన్యూ అవుతూ వస్తుంది. ప్రస్తుతం మనం రష్యా నుంచి 50% అంటే ప్రస్తుతం మనకు కావాల్సిన చమురులో 50% మనం రష్యా నుంచి తీసుకుంటున్నాము. దానివల్ల మనం లాభపడుతున్నాము. క్రూడ్ ఆయిల్‌ను తీసుకొని మనం శుద్ధి చేసి ఇతర దేశాలకు అమ్మడం ద్వారా మనం చాలా లాభపడ్డాం. భారతం చాలా లాభపడ్డది. అందుకే ఈ టారిఫ్ వార్ నేపథ్యంలో ట్రంప్ ఎప్పుడైతే 4, 5 నెలల క్రితం వాడు వచ్చిన తర్వాత టారిఫ్ వార్ మొదలైంది కదా, భారత్ తగ్గకపోవడానికి అంటే పలుమార్లు అన్నా కూడా మీరు రష్యా నుంచి కొనొద్దు అంటే తలగ్గకపోవడానికి కారణం అప్పటికి ఇంకా సాంక్షన్ పెట్టలేదు. ఒత్తిడి తీసుకొచ్చింది. ఆ ఒత్తిడికి తలగ్గకపోవడానికి కారణం కూడా ఇదే. అంటే మనకు అమెరికాకు వెళ్ళే మన భారత ఉత్పత్తుల మీద ట్రంప్ వేసే సుంకాల కన్నా కూడా సుంకాలతో వచ్చే నష్టం కన్నా ఈ లాభాలు ఎక్కువ అనమాట. రష్యాతో మనం చమురు కొనుగోలు చేసి క్రూడ్ తీసుకొని మనం మళ్ళీ వ్యాపారం చేసుకుంటే వచ్చే లాభం ఎక్కువ అనమాట. అందుకని దీంతో లాభము అందులో రష్యా కాబట్టి అమెరికా నమ్మదగిన దేశం ఎప్పటికీ కాదు భారత్కు. కాబట్టి రష్యా మాట వింటూ అమెరికా ఒత్తిడికి తలొగ్గలేదు భారత్ అనమాట. మరి నిజంగానే వీడు ప్రతిసారి అంటాడు నేను దీపావళికి ఫోన్ చేశాను, నా మిత్ర దేశము మోదీ నాకు ఇది, భారత్ అంటే నాకు ఇష్టం అన్నప్పుడు మరి పీఓకే విషయంలో ఎందుకు మరి చొరవ తీసుకోలేదు? పీఓకేని భారత్కి అప్పగించమని చెప్పొచ్చు కదా, కానీ రెచ్చగొడతాడు కదా. మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మన దొంగ నాటకాలు కూడా బయటపడ్డాయి కదా. F-16 బేల్ చేసినాము, వాడు ఇంకా ఆయుధాలు అక్కడ పెట్టుకున్నాడని తేలింది. ఎన్ని నాటకాలు ఆడాడు, ఇప్పటికీ అదే మాట చెప్తున్నాడు కదా. ఇంకా రెచ్చగొట్టాడు మళ్ళీ భారత్ నాకు ఇష్టము మిత్రుడు అని చెప్తుంటే నమ్మే పరిస్థితుల్లో అమెరికా లేదు. ఎప్పుడున్న పరిస్థితుల్లో అన్నా రష్యాని నమ్మితేనే రష్యానే భారత్ నమ్ముతుంది, నమ్మాలి కూడా. వీడు రెచ్చగొడుతూ మరి ఆ పని ఎందుకు చేయలేదు? అలాంటప్పుడు ఎందుకు కొనాలి? అమెరికా దగ్గర ఎందుకు కొనాలి? రష్యా దగ్గరే కొంటాం. అదే చేస్తుంది భారత్. అట్లా 47 నుంచి కూడా రష్యాతో మనకు అన్ని విధాలు ఒక లోతైన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. దృఢమైన బంధం ఉంది రష్యాతో. 71లో 65లో భారత్కు అగెనిస్ట్గా యూఎస్లో ఏ రెజల్యూషన్ పెట్టింది చూసినాం కదా. ఈ దేశం కోసం ముఖ్యంగా వీటో చేయడం పెద్ద డీల్. ఒక దేశం కోసం ఒక దేశము అట్లా భారత్ కోసం వీటో చేస్తూ వచ్చింది. అందులో నిజమైన స్నేహము, నిజమైన దోస్తు అంటే రష్యానే మనకి. నేను కాదు వాడికన్నా నేను గొప్ప దోస్తున్నప్పుడు నీ ఎక్కడ కనిపిస్తున్నాయి నీ చర్యలు? బెదిరిస్తున్నావు కదా. టారిఫ్ వార్ ఏంది అంత పెద్ద ఎత్తున అంత పెద్ద మొత్తంలో సుంకాలు వేయడము, ఇప్పుడు రష్యా మీద ఆ కంపెనీల మీద ఆంక్షలు పెట్టడం అంటే భారత్ని ఇబ్బంది పెట్టినట్టే, ప్రత్యక్షంగానే పరోక్షంగా కూడా కాదు. అందుకని ఆ చిత్తశుద్ధి లేని ట్రంప్ మాటల్ని భారత్ ఎందుకు నమ్ముతుంది? నమ్మదు అసలు. అప్పుడు కూడా పాకిస్తాన్కి F-16 ఇచ్చే విషయంలో కూడా జయశంకర్ అప్పుడు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయిల్లో చమురు దిగుమతుల మీద కూడా రియాక్ట్ అయ్యారు. అసలు చిన్న మొత్తం కొనేది అప్పుడైతే రష్యా నుంచి, అప్పుడే అంత ఏడ్చాడు. ఇప్పుడు పూర్తిగా రష్యా నుంచి మనం పెద్ద మొత్తంలో కొంటున్నాం కాబట్టి ఇంకా సహజము. అందుకని ఈ కఠినమైన సాంక్షన్స్ పెట్టాడు. అట్లా కఠినంగా రష్యా మీద పడితే, కఠినంగా రష్యా మీద ఆంక్షలు పెడితే దారికి వస్తాడు, ఉక్రెయిన్ గెలుస్తుంది, రష్యా ఓడిపోతుందని వాడి ఆలోచన అనమాట. కానీ అది జరిగే పనే అస్సలు కాదు. ఎందుకు వినాలి? రష్యా ఎందుకు వింటుంది? భారత్ ఎందుకు వినాలి? మనమైతే అస్సలు వినం. అట్లా ఒక దేశము ఇంకో దేశం కోసము ఇట్లా బంధాన్ని నేర్పించుకున్న టైంలో ఈ రెండు దేశాల మధ్య పుల్లలు పెట్టడము, ఇవన్నీ చేయడం
అమెరికాకు అలవాటే. ఉక్రెయిన్, రష్యా విషయంలో కూడా భారత్ చాలా వ్యూహాత్మకంగా ఉంది. ఎవరిని కాదనుకోవట్లేదు. అన్నిటికి అన్ని మిత్ర దేశాలే అన్నట్టుగా ఉంది. ఎవరితో శత్రుత్వం పాటించట్లేదు. అయినా సరే అమెరికా లాంటి దేశం ట్రంప్ అనేవాడు వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పెడుతున్నది నిజం భారత్.